నా జన్మభూమి భూమి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా జన్మభూమి ఎంతో. ఇవాళ నీ రిలీజ్, ఇంటికెళ్ళవా? ఎమోషనల్ అవ్వకండి, చెప్పింది గుర్తుందిగా. ఇప్పుడు ఈ 2 రాజ్యాలతో నేనే యుద్ధం చేయాలా? వర్ణ, మీరెవరు? ఆదిత్య ఇచ్చాడమ్మా నీ నంబరు. యుద్ధం అయితే తప్పట్లేదు, కానీ మనసుతో చేయాలా, బుద్ధితో చేయాలా? యుద్ధం దేంతోనైనా వేసే ప్రతి అడుగు విముక్తి వైపే వేయాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు యాత్ర. ఆదిత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఎన్ని సంవత్సరాలు ఏమైపోయారు? నాన్న బలవంతంగా ముంబై తీసుకెళ్ళి పెళ్లి చేశారు. ఆ తర్వాత బయట ప్రపంచంతో కాంటాక్ట్ పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆదిత్య విషయం తెలిసాక 2-3 సార్లు రావాలని ప్రయత్నించాను, కానీ వీడిని చంపేస్తానని బెదిరించారు. మానస, ఒకసారి ఇలా రామ్మా. అన్నిటికీ గంగిరెద్దులా తలవటం కాదు. వచ్చింది యాత్ర కాదని నాకు డౌట్గా ఉంది. వాడే అమ్మాయిని పంపుంటాడు. ఇలా సడన్ గా వచ్చేసరికి నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. నా కెరీర్లో దొంగ సాక్ష్యాలను ఎన్నో చూశాను. అవన్నీ చిన్న చిన్న కేసులు, కానీ ఇది అలా కాదు. చిన్న తేడా వచ్చిందో నీ కెరీర్, నీ రెప్యుటేషన్, నీ లైసెన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక నువ్వు జీవితంలో లా ప్రాక్టీస్ చేయలేవు. నువ్వు మనుషుల్ని మోసం చేయగలవేమో, మిషన్ని కాదు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో నీ బండారం అంతా బయటపడుతుంది. నేను అడిగే ప్రశ్నలకి మీరు ఎస్ఆర్నో చెప్తే చాలు. ఆర్ యూ రెడీ? ఎస్. మీ పేరు యాత్రానా? ఎస్. మీరు 23/7/1997లో జన్మించారా? ఎస్. మీరు పుట్టింది చెన్నై? నో. మీరు ఆదిత్య ప్రేమించుకున్నారా? ఎస్. మీకు ఎరుపు రంగు అంటే ఇష్టమా? ఏంటమ్మా వీడు? ఎరుపు రంగు ఇష్టమా, పసుపు రంగు ఇష్టమా, బాల ఇష్టమా, బంగారం ఇష్టమా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. నానా, తను ఎక్స్పర్ట్, మీరు సైలెంట్ గా ఉండండి. ఆదిత్య చెక్స్ పోస్ట్ చేసేవాడా? ఎస్. ఈ ఫ్రాడ్స్ మీ ఇద్దరు కలిసి చేసేవారా? నో. ఆదిత్యకి తీవ్రవాదులతో లింక్స్ ఉన్నాయా? నానా, పాలిగ్రాఫ్ రిపోర్ట్ వచ్చింది. ఏమనొచ్చింది? అబద్ధపడిందని వచ్చిందా? ఇన్కన్క్లూజివ్ అని వచ్చింది. అంటే అసంపూర్ణంగా. అంటే యాత్ర చెప్పింది నిజమో అబద్ధమో తెలీదు. అంటే మిషన్ను కూడా కన్ఫ్యూజ్ చేసింది అన్నమాట. మరి ఇప్పుడేం చేద్దామమ్మా? ఇంకా టైం లేదు నాన్న, వచ్చే వారమే అప్పీల్. ఆదిత్యాన్ని నమ్మి ప్రొసీడ్ అయిపోదాం. ఆదిత్య, ఎలా ఉన్నావు? నేను ఇలా చూస్తాననుకోలేదు. నువ్వేం భయపడకు, త్వరలోనే బయటకు వస్తావు. భయం దేనికి? నువ్వు వచ్చావుగా. ఐల్ ట్రై మై బెస్ట్. ఈ కేసు మనం తప్పకుండా గెలుస్తాం. ధైర్యంగా ఉంటాం. హైదరాబాద్ చెస్ హబ్ గా మారుతుంది. మరికొద్ది రోజుల్లో జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ కి హైదరాబాద్ మహానగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా ఈవెంట్ హే శ్రీమన్నారాయణ, హలో. కమ్ సిట్ సిట్. లాంగ్ టైమ్. సో ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇలాంటి ప్రశ్నలు అడిగే సమయమే లేదురా. ఏంట్రా జైల్లో ఫిలాసఫీ అబ్బినట్టుంది? కాదురా, జైల్లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు. అద్భుతంగా అంటే? విశ్వనాథన్ ఆనంద్, కాస్పరో. అయితే ఇంకేంట్రా, కుర్రో రిలీజ్ అవ్వగానే ఫెడరేషన్ తరపు నుంచి పార్టిసిపేట్ చేద్దాం. ఆ విషయం అడగడానికి వచ్చానరా. ఇంతకీ ఏ నేరం చేసి జైలుకి వెళ్ళాడు? ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడు?
అరే పిచ్చా నీకేమైనా? ఏ గెట్ బ్యాక్ టు యువర్ గేమ్ యూ టూ. ఒక ఉగ్రవాదిని ఆడిస్తే నేను ఫెడరేషన్ మూసుకోవాలి. అరే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వచ్చే నెల జరిగే నేషనల్ ఛాంపియన్షిప్ ఆదిత్య ఎలాగైనా సరే నీ ఫెడరేషన్ తరఫున ఆడాలి. నా మాట నమ్మరా? అటువంటి ప్లేయర్ని మనం ఇంతవరకు చూడలేదు. ఒకే ఒక అవకాశం ఇవ్వు. రే అది అంత ఈజీ కాదురా. అరే ఒక్కసారి అతను ఆట చూడు, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, ఆదిత్య అంత అద్భుతమైన ప్లేయర్ అయితే ఈ 18 మెంబర్స్ మీద గెలుస్తాడు రామ్. ఈ 18 మందిలో ఒక్కడి మీద గెలవమని చెప్పు, తర్వాత చూద్దాం. సరే 18 మందిలో ఒక్కడితో ఎందుకు? ఈ 18 మందిని గెలిచే ఆ ఒక్కడితో ఆడతాడు. ఓకేనా? ఇదిగో ఆదిత్య, నీ గురించి ముసలోడు వచ్చాడు, ఏదో అర్జెంట్ అంట. ఆదిత్య, రామ్ నేషనల్ ఛాంపియన్, వాడు నా ఫ్రెండ్, స్టేట్ చెస్ ఫెడరేషన్ హెడ్. నువ్వు గనక రాముని గెలిస్తే వాడి ఫెడరేషన్ తరఫున నేషనల్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ ఆడడానికి పర్మిషన్ వస్తుంది. ఇవాళ అప్పీల్ హియరింగ్ ఉంది, గుర్తుందా? నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. రేపు రామ్ వరల్డ్ టూర్కి వెళ్తున్నాడు, అందుకే తప్పని పరిస్థితుల్లో ఇలా అరేంజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా 9 నిమిషాలే ఉంది, మొదలు పెడదామా? ఓకేనా? ఐ ఓకే? కొంచెం నర్వస్గా ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రాసిక్యూటర్ అడిగిన క్వశ్చన్స్కి జరిగింది జరిగినట్టు చెప్తే చాలు. C6 D5 అక్కడ కూర్చో. కింగ్ D8 ఏమైందన్నా? ఊరుకో 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 నాన్న. అమ్మా Rookie C8 దద్దె ముఖమా, యాత్ర ఎప్పుడు కాటుకు పెట్టుకుంటుందని చెప్పావు కదా, ఇప్పుడు పెట్టుకోలేదు. చెక్. కాటు కింద పెట్టుకోలేదు. కంగారులో మర్చిపోయాను. గత 10 రోజులుగా నువ్వు పెట్టుకోలేదు. చూడండి, నాకు ఆదిత్య రిలీజ్ అయ్యి ఎప్పుడు బయటకు వస్తాడో అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. చెక్. మరి ఫొటోస్లో ఎందుకు పెట్టుకోలేదు? జర్నీలో ఉన్నాను, కాటుక్ గురించి అంత ఆలోచించలేదు. సరే, నీ కళ్ళకు కాటుకు చూసి ఆదిత్య ఏమనేవాడు? చాలా బాగుంది అనేవాడు. ఏమని వర్ణించేవాడు? చెక్. దాంతో మాట్లాడటమ్మా. మీరు ఒక్క నిమిషం ఉండండి నాన్న, నువ్వు చెప్పు. దానికి తెలిస్తే కదమ్మా నీకు చెప్పడానికి. నేను కాటుక పెట్టుకున్నానా లేదా అనేది కోర్టుకు అవసరం లేదు, నాకు అవసరం. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. ఆదిత్యకు వేరే ఆప్షన్ లేదు. ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకండి. ఆదిత్య అమాయకుడు అంటే ఎవరు నమ్మలేదు, నేనొక్కదాన్నే నమ్మాను. నన్నే మోసం చేశాడా? మోసం చేశాడు, కానీ టెర్రరిస్ట్ కాదు. ఫేక్ విట్నెస్ ప్రవేశపెట్టావని తెలిస్తే రేపు నా కెరియరే కాదు, ఆదిత్య క్షమాభిక్ష కూడా తక్కదు. అమ్మా మనసా, ఎస్ యువర్ అన్నా. ఏంటి డిలే? స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. సారీ యువర్ అన్నా. ప్లీజ్. ఆదిత్య 2 minutes ఉంది. QD7 చెక్. QD7 చెక్. RC5 చెక్.
యోర్ ఆనర్, క్లయింట్కి లాయర్కి మధ్య ట్రస్ట్ ఎప్పుడూ ఉండాలి. ఆ ట్రస్ట్ మా మధ్య లేదని నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఈ కేసు నుండి తప్పుకుంటున్నాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ వేస్టింగ్ యోర్స్ అండ్ ద కోర్ట్స్ ప్రెషియస్ టైం. The court is adjourned. రామ్, నువ్వు ఓడిపోయావు. రిజైన్ చేసే. శ్రీ, నువ్వు చెప్పింది నిజమేరా? వీడొక అద్భుతం. చెక్మేట్ చెప్పేంతవరకు ఆట అయినట్టు కాదు. చెక్మేట్. చలవడా, నీ టైం అయిపోయింది. ఇంకో 2 minutes టైం ఉంది సార్. ఇక్కడ కాదురా, ఈ భూమి మీద నీ టైం అయిపోయింది. నీ అపీల్ క్యాన్సిల్ అయింది. లాయర్ నీ కేసు నుంచి తప్పుకుంది. ఇంకా 1 minute టైం ఉంది. ఆడు QD5 చెక్. చంపేస్తాను రా ఇవాళ. QD5 చెక్. RC5 చెక్. RD5 checkmate.